we are discussing error metrics for skewed classes. Skewed classes అంటే ఎగ్జాంపుల్ మనం అవుట్పుట్ 100 ట్యూమర్స్ లో ఒక్క ట్యూమర్ మాత్రమే క్యాన్సర్, మిగతా 99 ట్యూమర్స్ కూడా నాన్ క్యాన్సర్ అనుకుందాం. ఈ ఒక్క క్లాస్ మాత్రమే, ఈ ఒక్క క్లాస్ అవుట్పుట్ అనేది ఒక్క కేసులోనే వస్తుంది. మిగతా 99 టైమ్స్ కూడా 99 కేసెస్ లో కూడా అది క్యాన్సర్ లేదంటే y = 0 వస్తుంది. ఈ ఒక్క కేసులోనే y = 1 వస్తుంది. అలాంటి క్లాసెస్ ని మనం స్క్యూడ్ క్లాసెస్ అంటాం. నౌ హియర్ ఇక్కడ y = 1 అనేది ఇక్కడ మనం తీసుకుంటున్నది చాలా ఒక్క అవుట్ ఆఫ్ 100 కేసెస్ లో ఒక్క కేసులో మాత్రమే y = 1 అనేది జరిగింది. ఇలాంటి టైంలో మనం ఎర్రర్ పర్సెంట్ తక్కువ ఉన్నా మన టెస్ట్ సెట్ లో మనకి ఎర్రర్ పర్సెంట్ 1 రావచ్చు. 99% కేసెస్ అన్ని కరెక్ట్ అని చెప్పొచ్చు. కానీ 99% కేసెస్ అన్ని కరెక్ట్ అని వచ్చాయి కదా అని చెప్పి మనం యాక్యురసీని బేస్ చేసుకొని మన అవుట్పుట్ ని ప్రాపర్ గా ప్రెడిక్ట్ చేస్తుందని మనం చెప్పలేము. ఈ స్క్యూడ్ క్లాసెస్ కి మనం రాసిన లెర్నింగ్ అల్గారిథం కంటే సింపుల్ గా y = 0 అని రాసే నార్మల్ గా మనం y = 0 అని రాసినా అది ప్రాపర్ గా అవుట్పుట్ ఇస్తుంది. సో స్క్యూడ్ క్లాసెస్ కి మనం తీసుకునే ఈ యాక్యురసీ అనేది ప్రాపర్ పారామీటర్ కాదు. 99.2% యాక్యురసీ ఉంది, 99.5% యాక్యురసీ ఉంది అని మనం చెప్పలేము. ఎందుకంటే మెజారిటీ శాంపిల్స్ అన్ని కూడా ఒక క్లాస్ అవుట్పుట్టే వస్తుంది, y = 0. ఆ మైనారిటీ శాంపిల్స్ చాలా తక్కువ శాంపిల్స్ y = 1 వస్తుంది. ఆ y = 1 వచ్చింది ప్రాపర్ గా మనం ఆ వచ్చిన తక్కువ శాంపిల్స్ రేర్ క్లాస్ అంటాం దీన్ని. సో y = 1 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ రేర్ క్లాస్. ఆ తక్కువ శాంపిల్స్ లో y = 1 వచ్చేటప్పుడు ప్రాపర్ గా వస్తుందా లేదా అని మనం డిటెక్ట్ చేయడానికి వీఆర్ యూజింగ్ 2 టెర్మినాలజీస్, ప్రెసిజన్ అండ్ రీకాల్. దానికోసం మనం ఇక్కడ యాక్చువల్ క్లాస్, ప్రెడిక్టెడ్ క్లాస్ అని తీసుకున్నాం. మనం తీసుకున్న y = 1 ట్రూ పాజిటివ్స్. ట్రూ పాజిటివ్ అంటే యాక్చువల్ గా y = 1 అవ్వాలి, y = 1 అనే వచ్చింది. ఫాల్స్ నెగిటివ్ అని అంటే y = 1 అని రావాలి, కానీ y = 0 అని వచ్చింది అంటే దట్ ఈస్ ఎ ఫాల్స్ నెగిటివ్. ఈ రెండు కూడా యాక్చువల్ 1 క్లాస్ అని అంటాం. ఎందుకు యాక్చువల్ 1 క్లాస్ అయ్యాయి? ట్రూ పాజిటివ్ వచ్చింది అండ్ ఇందులో ఫాల్స్ నెగిటివ్ అని అంటే అది ట్రూ పాజిటివ్ లోకి రావాలి, కానీ ఫాల్స్ నెగిటివ్ గా ఇండికేట్ అయింది. దిస్ ఈస్ యాక్చువల్ క్లాస్ 1 అండ్ యాక్చువల్ క్లాస్ 0 ఫాల్స్ పాజిటివ్ అని అంటే y = 0 అని రావాలి, కానీ y = 1 వచ్చింది. సో దిస్ కమ్స్ అండర్ యాక్చువల్ 0 క్లాస్. నెక్స్ట్ ట్రూ నెగిటివ్, y = 0 అని రావాలి, y = 0 అని వచ్చింది. ఈ రెండు కూడా యాక్చువల్ 0 క్లాస్ లో ఉన్నాయి. నెక్స్ట్ ప్రెడిక్టెడ్ 1 క్లాస్. ప్రెడిక్టెడ్ 1 అని అంటే ఇందులో టోటల్ గా పాజిటివ్ అని ప్రెడిక్ట్ చేసింది, అది ట్రూ పాజిటివ్ ఉంటుంది, ఫాల్స్ పాజిటివ్ ఉంటుంది, ప్రెడిక్ట్ చేసింది ఇందులో వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రెడిక్టెడ్ క్లాస్ 0 అని అంటే ఫాల్స్ ప్రెడిక్ట్ చేసింది, ఫాల్స్ 0గా ప్రెడిక్ట్ చేసింది, ఫాల్స్ నెగిటివ్ ప్రెడిక్ట్ చేసింది, ట్రూ నెగిటివ్ గా ప్రెడిక్ట్ చేసింది, రెండు కూడా ఇందులో వస్తాయి. ఈ టెర్మినాలజీస్ మనం ఫెమిలియర్ అయిన తర్వాత ప్రెసిజన్ అంటే ఏంటంటే ట్రూ పాజిటివ్. మనం తీసుకుంటున్న ట్రూ పాజిటివ్ ఎగ్జాంపుల్ ఒక 100 శాంపిల్స్ అనేవి మనకి ట్రూ పాజిటివ్. అందులో 100 శాంపిల్స్ లో ఒక 70 శాంపిల్స్ అనేవి ట్రూ పాజిటివ్స్, మిగతా 30 శాంపిల్స్ అనేవి ఫాల్స్ పాజిటివ్స్ అనుకుందాం. అంటే ఈ 70 నిజానికి పాజిటివ్లు, మిగతా 30 కూడా పాజిటివ్స్ కాదు, అవి నెగిటివ్ అయినప్పటికీ కూడా ఫాల్స్ పాజిటివ్ ఇందులో ఇవ్వడం జరిగింది. నౌ ట్రూ పాజిటివ్స్ 70 బై టోటల్ పాజిటివ్స్ ఎన్ని 100. ఈ రేషియోని మనం ప్రెసిజన్ అంటాం. As true positives always less than the total predicted positives, this ratio is always less than 1. ఈ రేషియో మనకి ఎంత ఎక్కువ వాల్యూ ఉంటే అంత ప్రెసిజన్ మనకి ఉంటుంది. ఆ ప్రెసిజన్ ఎక్కువ అయ్యేటప్పుడు మనం ప్రాపర్ గా ఆ రేర్ క్లాస్ సెట్ కూడా అవుట్పుట్ ని మనం ప్రాపర్ గా ప్రెడిక్ట్ చేయగలుగుతాం. అండ్ ద సెకండ్ పారామీటర్ వీఆర్ యూజింగ్ ఇస్ రీకాల్. ఇందులో మనం ఎగ్జాంపుల్ మళ్ళీ సేమ్ మనం 100 శాంపిల్స్ ఈసారి తీసుకున్నాం. ఈ 100 శాంపిల్లో ఈసారి ఒక 80 శాంపిల్స్ ట్రూ పాజిటివ్స్, 80 శాంపిల్స్ ట్రూ పాజిటివ్స్ ఉన్నాయి. ఇంకొక 20 శాంపిల్స్ అవి కూడా పాజిటివ్సే, కానీ ఈసారి మనం ఏం చేసాము, వీటిని నెగిటివ్ గా ఇండికేట్ చేసాం. అంటే మనం రాంగ్ ఇండికేట్ చేసాం. రాంగ్ ఇండికేట్ చేయడం వల్ల 20 శాంపిల్స్ పాజిటివ్ లో చూపించాల్సిన 20 శాంపిల్స్ మనం చూపించలేకపోయాం. దీన్ని మనం రీకాల్ అని అంటున్నాం, ఎందుకంటే మనం రాంగ్ గా మనం ఇండికేట్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని ట్రూ పాజిటివ్స్ ఉన్నాయి, 80 ట్రూ పాజిటివ్స్ ఉన్నాయి. అండ్ యాక్చువల్ గా ఉండాల్సిన పాజిటివ్స్ ఎన్ని 100.
సో దిస్ ఈజ్ కాల్డ్ రీకాల్. సో రీకాల్ కూడా ఎప్పుడు 1 కంటే మనం లెస్‌గా ఉంటుంది. 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఆర్ ప్రెసిషన్ కూడా లెస్ థాన్ ఈక్వల్ టు 1 ఉంటుంది. ఈ రీకాల్ వాల్యూస్, ప్రెసిషన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. 0.95 ఆర్ 0.9 వాల్యూస్ ఉన్నాయి అనంటే ఈవెన్ రేర్ క్లాస్ సెట్ కూడా ఇలా స్క్యూడ్ క్లాసెస్‌కి కూడా మనం డిజైన్ చేసిన లెర్నింగ్ అల్గారిథం అనేది ప్రాపర్‌గా ప్రిడిక్ట్ చేయగలుగుతుంది అని మనం చెప్పగలం. సో ఇలాంటి స్క్యూడ్ క్లాసెస్ ఉండేటప్పుడు మనం చెక్ చేయాల్సింది యాక్యురసీ కాదు. ఎంత యాక్యురసీతో ఇది అవుట్‌పుట్ ఇస్తున్నదా అనేది మనకు అనవసరం. వెంటనే మనం చెక్ చేయాల్సింది స్క్యూడ్ క్లాసెస్ ఉండేటప్పుడు వాట్ ఈస్ ద ప్రెసిషన్? వాట్ ఈస్ ద రీకాల్? ఈ ప్రెసిషన్, రీకాల్ వాల్యూస్ అన్ని ప్రాపర్‌గా ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి అనంటే దెన్ అవర్ క్లాసిఫైయర్ ఈస్ రెడీ to predict whether the given tumor is cancer or not.